మంచిగా అక్షయ దోస్తులు తిప్పుకొని వస్తామని చెప్పేసి ఈవెన్ మై డాడ్ ఇస్ సేయింగ్ హాయ్ పాపం. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ షార్ట్ వ్లాగ్ బికాస్ ఏముంటుంది షూట్ చేయడానికి బయటకు వెళ్తున్నాము. అదే ఇంకా ఏం అటాచ్ చేయ. ఇట్స్ జస్ట్ గోయింగ్ టు బి అ ఫీల్ గుడ్ వ్లాగ్ లాగా నాకు ఇది. సో యా 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 నా కార్ కొంచెం డర్టీ ఉంది బికాస్ ఈరోజే వీళ్ళు విజయవాడ వెళ్ళేసి వస్తున్నారు. విజయవాడ కాదు, చిన్న తిరుపతి అంటారు నాన్న. ద్వారకా తిరుమల వెళ్ళినావు అయితే. అక్కడ వెళ్ళి అసలు దర్శనం ఎంత దగ్గరగా అంటే ఇట్లా గర్భగుడిలోకి వెళ్ళిపోయినాం లోపలికి. మొత్తం యాక్చువల్గా లోపలికి అలౌ చెయ్యరు కదా. ఏమో స్వామివారు అట్లా పిలిపించుకున్నాడు మమ్మల్ని. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తా అని. ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ లో ఫస్ట్ టైం. నేనైతే పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తా అనుకోవడం. ద్వారకా తిరుమల ఎక్కడ ఉంటది అది ఎక్కడ? ఏలూరా. సో మంచిగా అయింది దర్శనం అయితే. దర్శనం అయితే సూపర్. నైస్ నైస్. ఇది కొన్ని ఇయర్స్కి వచ్చిందంట కదా ఈ ఏకాదశి. ఏంటి కట్టి చెప్పు. నాకు కూడా నా స్టడీ పార్ట్నర్ చెప్తుంటే విన్నా అనమాట. కొన్ని ఏళ్ళ తర్వాత వచ్చింది అక్ష ఈరోజు మార్నింగ్ నీకు గుడికి వెళ్ళడానికి ఎట్లయినా రాదు కదా. చాలా మంది ఉంటారు కదా, కాలు వస్తుంది నీకు. మార్నింగ్ లేచి తలస్నానం చేసి ఇంట్లో మొక్కుకో, మంచిగా హెల్త్ అంతా బాగుండాలని మొక్కుకో అని చెప్పింది నా ఫ్రెండ్ కూడా. మా లక్కీ ఫుడ్ తినట్లేదు పొద్దున్న నుంచి దాన్ని, అంటే పొద్దున వెళ్ళేటప్పుడు దాన్ని పట్టించుకోలేము అనమాట. అందుకని అలిగింది, అది తినలేదు. బిస్కెట్స్ వేస్తే కూడా తినలేదట అమ్మ. బిస్కెట్స్ వేస్తే కూడా తినలే పొద్దున. అది పాపం. ఇందాక కూర్చుండబెట్టి ఇంకా నా పక్కన పడుకుంది కదా, రాగానే కొద్దిసేపు ఇక పక్కన పడుకుంది. ఇక ఇటు చేసింది అటు చేసింది. ఇక ఎటు పోదులే మా మమ్మీ ఉంటది అనుకుంది. ఇక మళ్ళీ కూర్చుంది. తింటవా లక్కీ అని అన్న. సపోర్ట్ చేయలేదు. బయట పోదాము కార్లో తీసుకొని పోతా అని చెప్పిన. చెప్తే చూసింది. తినబెట్ట ఆచి పోదాం, బాస్ తీసుకొని పోతాడు, నువ్వు నేను వెళ్ళిపోదాము బాస్తో. ఎవ్వరు వీళ్ళని ఎవ్వరు తీసుకోవద్దంటే అప్పుడు తింటుంది. ఎంత ఫాస్ట్ గా తిన్నదంటే దందని తినేసింది. ఇక అది మధ్యాహ్నం కూడా తినలే పాపం. అది ఏం అల్లరి, మీరు పోతే అవి ఏం అల్లరి చేయవు తెలుసా. ఎవరు వచ్చినా కూడా ఒర్లను కూడా ఒర్లయి. అవి సైలెంట్ గానే ఉంటాయి అవి. అదే కదా. అంటే నేను లేకపోతే మీరు పాపం నా పిల్లల్ని అంత భయపెడతారు అనమాట. వాటి పని అది చేసుకుంటే అవి వస్తే రూమ్ లో వండుకుంటే తప్ప ఇంకేం చేయవు. అవి కొట్లాడని కూడా కొట్లాడవు తెలుసా. కృష్ణ తగ్గినాయి. అవును ఈ మధ్యన చాలా తగ్గినాయి. నాకు తెలిసి వాళ్ళకి పెద్దోడిని ఎత్తున్నాను ఫీలింగ్ వస్తుంది. అందుకే నెక్స్ట్ మంత్ నీ ఎగ్జామ్ రోజే వన్ బర్త్డే 30 కదా. యాక్చువల్లీ 28th కదా. లేదు 30 ఏనా ఫర్ షూర్. నాకు 28th అని కొడుతున్నా. 29 అంటే వాలీది 12 ముందు, కృష్ణ 12 తర్వాత. అంతే. అంటే మినిట్సే 10 minutes. నాది ఇట్లుంది కదా సైడ్ ప్రొఫైల్.
అయితే ఏఐ అని అడిగిన ఇప్పుడు నాకు సర్జరీ చేసి ఎట్లుంటుంది ఇట్లుంటుంది ఈ ఫోటో పంపించిన కానీ అష్ట నీచ నికృష్టంగా ఉన్నారు దీన్ని బాగుందా వచ్చిందా ఇది గోకమాలు దీంట్లో టమాటా ఆనియన్స్ పెప్పర్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పెడతారు మొరాకన్ డిష్ అది మస్తు మంచి పప్ప వన్ లెగ్ ఉంటుంది తిననే అనుకుంటారు వద్దురా వద్దు తిను మన ఆఫీస్లో ఫంక్షన్ అయింది చూడు పూజ వీళ్ళందరూ పూజలో ఉంటే నేను ఇవి తెప్పించుకొని తినేసి మంచిగా చూసాను పూజలు మా చదైనా ప్యాన్ కేక్స్ తెప్పించుకున్నా ఫ్రూట్స్ సర్ఫుల్ బౌల్ అక్కడ తిన్నా వచ్చేసాను మేము స్టార్ట్ అయిపోయినాం గైస్ అసలు డిన్నర్ టైంలో వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ పప్ప గువాకమోల్ పెట్టించిన ఆర్డర్ అండ్ నేను ప్యాన్ కేక్స్ తినాలని ఉండే నాకు నేను ప్యాన్ కేక్స్ తిన్నా అండ్ మై మామ్ హ్యాడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ పగ్లు నాకు కూడా ఇప్పుడు ఇట్లా తినాలని ఉండే కదా వాటి బాగా స్లిమ్ అయిన తినబుద్ధి కాదు ఏమన్నా బాడీ బాగా స్లిమ్ అయిన తర్వాత ఏవి సరిగ్గా తినబుద్ధి కదా అంటాం దీప గారు ఇడ్లీ తీసుకోవాలి ఎక్కడ ఆడ మీ దోశ ఎక్కడ అన్నీ మన కొత్తపేటలోనే అక్కడ తప్ప మేము ఎక్కడ తిన్నాం సూపర్ ఉంటుంది ఆడ దోశ ఇక్కడ మేము మమ్మీ ఫస్ట్ వ్లాగ్ లో కూడా మేము ఇక్కడే వచ్చి దోశ తిన్నుండే కదా గుర్తుందా మమ్మీ నీకు నీ ఫస్ట్ వ్లాగ్ లో బేసికలీ ఇది పిల్లర్ నెంబర్ 1604 ఎదురుంగా ఉంటుంది అనమాట భీమ్ ఓన్లీ వైట్ చట్నీ పెట్టు భీమ్ కా దోశ మేము ఎప్పుడు ఇక్కడే తింటాం ఇక్కడ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అసలు ఫుడ్ బేసికలీ దోశనైతే అండ్ ఇడ్లీ గైస్ ఇడ్లీ అయితే ఇట్లా నోట్లో పెడితే కరిగిపోతుంది మా అమ్మ తింటుంది ఇడ్లీ ఇప్పుడు ఎట్లుంది మమ్మీ పాప వాళ్ళు కదా కింద వస్తుంది అబ్డామినల్ రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అది మొత్తం తగ్గింది తెలుసా నిన్నటంత లేదు చాలా బాగా పనిచేస్తున్నాయి మెడిసిన్ మళ్ళీ పోవడం అసలు మా ఇంట్లో అందరు కంటిన్యూస్ గా సిక్ అవుతున్నారు అది ఏందో అర్థం కావట్లేదు అసలు నాట్ అండర్స్టాండింగ్ పప్పా పాపం మళ్ళీ వస్తున్నాను చట్నీ ఓన్లీ వైట్ చట్నీ ఓన్లీ వైట్ చట్నీ కప్పులో పెట్టేస్తాడు కప్పులో పెట్టి మన వైట్ చట్నీ పల్లి చట్నీ అసలు 9:30 వరకు ఇంట్లో ఉందాం అనుకున్నాం కానీ మాకు లేట్ అయిపోయింది అసలు ఐ వాంటెడ్ టు స్లీప్ అనమాట ఈరోజు నేను నీళ్ళు పెట్టిస్తానని మీకు కూడా ఉంటుంది తప్పదు చేయాలి పప్ప నవ్వుతున్నాడు ఆడుకుంటున్నారు కదా మీ ఇద్దరు నన్ను కలిసి అంట తప్పదు చెయ్యాలి కదా నేను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అసలు 9:30 వరకు ఇంట్లో ఉందాం అనుకున్నాం బికాస్ ఐ వాంటెడ్ టు స్లీప్ ఎర్లీ బట్ దెన్ మనం అనుకున్నవి జరగవు అదే లైఫ్ మధ్య చాలా డిప్రెసింగ్గా మాట్లాడుతుంది
మేము అమ్మమ్మ కోసం పార్సల్ తీసుకెళ్తున్నాము. ఇట్లా బటర్ స్మెల్ వస్తుంది. కారంతా బటర్ స్మెల్ వస్తుంది. పప్ప నీకు ఎల్లో మంచి సూట్ అయింది పప్ప కదా. ఈ గల్లీలోనే ఏనుగు ఉండేది, సూపర్ ఉంటుంది ఆ గల్లీలో. బేసికలీ ఏనుగు అంట పప్ప వాళ్ళ కన్స్ట్రక్షన్ బిజినెస్ అంట అండ్ క్లోతింగ్ బిజినెస్ కూడా ఉంది వాళ్ళకి. సో ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం స్టార్ట్ చేసుకున్నారంట కెఫే, అందరు కలుసుకోవడానికి. మస్తు 8 members అంట మొత్తం. దాని తర్వాత ఇంకా ఇట్లా అంకుల్ వాళ్ళందరూ ఇట్లా వాకింగ్ వెళ్తుంటారు కదా, జస్ట్ నీ కాఫీ మాత్రమే దొరుకుతుండే, కాఫీ అండ్ శాండ్విచ్. ఇప్పుడు నాకు తెలిసి అవి ఎక్స్టెండ్ చేసినారు అనుకుంటా, మార్చా కూడా దొరుకుతుందని చెప్పింది భవ్యకి. మన చుట్టుపక్కల ఏమేమి కెఫే పడ్డది, ఇక్కడెక్కడ ఏముంది, ఆ మెట్రోలో కింద అవి పెడుతుంటారు కదా, అక్కి మన విక్టోరియా మెట్రో కింద అది వచ్చింది, పోయి తినేసి వద్దామంటది. అది ఎన్నో ఖమ్మంలో ఉంటుంది, మనం హైదరాబాద్లో ఉంటాం. We just came back home and I want to end this vlog, but I want to do skincare. Night time skincare చేసుకుందాం ఈ vlogలో. నేను చూసుకోలే, ఉల్టా వేసుకున్న ప్యాంట్ అని నవ్వుతున్నారు గైస్. Skin is acting up. నొప్పి ఏమంది నాకు అమీనో వాళ్ళు పంపించినారు ఇది. ఫస్ట్ అప్పుడు నేను ట్రై చేసినప్పుడు ఏదో నాకు అసలు స్మెల్ నచ్చలేదు, బట్ ఐ థింక్ వీళ్ళు ఫార్ములా చేంజ్ చేసినారు అనుకుంటే ఇప్పుడు స్మెల్ రావట్లేదు. అది ఏదైతే స్మెల్ అప్పుడు వస్తుండేనో. అంతకంటే ఏం పెట్టుకున్న ఓపిక నాకు లేదు. బెడ్ పైన ఉంది నా అండ్ యా, that's it guys, that's it for today's video. I hope you like this video. కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ షార్ట్ ఉంటుంది కదా అని తీసిన నేను, బికాస్ అన్ని లైన్గా స్టడీ బ్లాగ్సే అవుతున్నాయి కదా, అండ్ మీకు కూడా బోర్ వస్తుంది అని చెప్పేసి కొంచెం ఇట్లా బయట పోయినప్పుడు దిద్దామని చెప్పేసి తీసిన నేను. సో యా, I'll see you guys in my next video.